హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చికెన్ ఫ్రై మనకి పప్పులోకి కానీ పప్పుచారులోకి, రసం, పచ్చళ్ళు ఇలా ఏదైనా కూరల్లోకి మనము సైడ్ డిష్గా తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఈ చికెన్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 సార్లు ఒక కడాయిలో తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ సైజులో ముక్కలు ఫ్రైకి బాగుంటుందండి. ఈ సైజు ముక్కలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూను పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కోసుకొని ఒక 2 రెప్పల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం అండి. ఈ విధంగా పసుపు, ఉప్పు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా 1 నిమిషం పాటు కలుపుకుందాం. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పెద్ద మంట మీదనే ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. ఈలోపు మరో స్టవ్ మీద కడాయి పెట్టి మసాలాకు సంబంధించినటువంటి మసాలా దినుసులు వేసుకుందాం. ఇక్కడ 1.5 స్పూను ధనియాలు, 1/2 స్పూను మిరియాలు, ఒక 5 యాలకులు, ఒక 6-7 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నానండి. వీటన్నిటిని చిన్న ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. చిన్న మంట మీదనే బాగా వేపుకుందామండి వీటిని. ఈ విధంగా 1-2 నిమిషాలు వేగిన మసాలా దినుసులను స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి ఉంటుంది. ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని మరలా మూత పెట్టి వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఈ వాటర్తోనే ముక్కలన్నిటిని బాగా ఉడికించుకుందామండి. ఈ విధంగా వాటర్ ఇంకిపోయింది చూసారా. మరోసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ దాదాపు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత మరొక నిమిషం ఈ ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో బాగా వేపుకుందాం. ఈ విధంగా 1 నిమిషం పాటు వేపుకున్న ముక్కల్లో ఇప్పుడు 1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చిన్న మంట మీదనే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ ఆయిల్లో వేపుకుందాం. ఈ ముక్కలన్నిటికీ పట్టి బాగా వేగేంత వరకు 1 నిమిషం పాటు చిన్న మంట మీదనే బాగా వేపుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా చీల్చుకున్న ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా బాగా వేపుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత మీ రుచికి తరపడా అంటే మీరు తినగల కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాము, మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడిని కొంచెం వేసుకుందామండి. మిగిలిన కొంచెం తర్వాత వేసుకుందాం. కొంచెం వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద 1 నిమిషం మగ్గిద్దామండి. ఈ విధంగా 1 నిమిషం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత మరొకసారి మూత తీసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగిలినటువంటి ఈ మసాలా పొడిని మరోసారి యాడ్ చేసి బాగా కలిపేస్తామండి. ఈ విధంగా మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత మరోసారి కొద్దిగా కరివేపాకుని వేద్దాం. ఈ కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవరు కొంచెం కొత్తిమీర వేసి మరోసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 నిమిషం మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ ఆ ముక్కలకు పట్టేంత వరకు మగ్గనిద్దామండి. ఈ విధంగా 1/2 నిమిషం తర్వాత మూత తీసి మరోసారి ముక్కలన్నిటిని బాగా కలిపేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చివరిగా మరోసారి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దామండి. 1 నిమిషం పాటు అలా స్టవ్ వదిలేద్దాం. ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవరు ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది ముక్కలకి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. సర్వింగ్ బౌల్కి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.